హాయ్ అండి. ఈరోజు శివరాత్రి అంతా మనము సంతోషంగా జరుపుకున్నాము. ఈ శివరాత్రిని మనందరం చాలా సంతోషంగా జరుపుకున్నాం కదా. భక్తి పారవశ్యంతో జరుపుకున్నాం. ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేచి స్నానాలు, ఇల్లు అంతా శుభ్రం చేసుకుని, పూజ గదిలో పటాలంతా శుభ్రం చేసుకునేసి, దీపాలంతా పెట్టుకుని, పూజకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకుని, ప్రసాదాలు, గుగ్గిళ్ళు, గణేశగడ్డలు నైవేద్యానికి ఏర్పాటు చేసుకున్నాం. వినాయకుడితో ప్రారంభించి ఓం నమ శివాయతో పంచాక్షరి మంత్రంతో పూజ ముగించుకుని ప్రసాదాలు స్వీకరించి మనకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ జరిగే పూజలు, అభిషేకాలు కనులారా చూసి అందరం ఒకే చోట చేరి శివనామస్మరణ చేసి అక్కడ ప్రసాదాలు మధ్యాహ్నం అన్నదాన ప్రసాదాలు స్వీకరించి కనులారా శివయ్యను వీక్షించి ఆయన ఆశీస్సులు తీసుకుని అందరము బాగుండాలని వేడుకొని రాత్రికి మళ్ళా జాగరణ చేసేవారు రాత్రంతా మేలుకుని శివనామస్మరణతో జాగారం చేసి అందరం కొరకు అందరూ వేడుకొని సంతోషంగా గడపాలి. ఇలా చేయడం వలన శివరాత్రి యొక్క మహిమలు మనకి తెలుస్తుంది. అందరం ఐకమత్యంగా ఉంటాం. ఇలాంటి శివరాత్రుల్ని మనం మళ్ళీ మళ్ళీ రావాలని ఆహ్వానిస్తూ ఉంటాం. శివరాత్రి రోజు శివుడికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి, పూజలు చేస్తూనే ఉంటారు, ప్రసాదాలు పెట్టిస్తూనే ఉంటారు. స్వర్ణాభిషేకం జరుగుతూ చూడండి శివుడికి. విభూది అభిషేకం, పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, తేనెభిషేకం, పాలాభిషేకం, ఎన్ని అభిషేకాలు జరిగినా ఆయన సంతోషపడతాడు. మనస్ఫూర్తిగా ఎవరు ఏం పెట్టినా ఆయన స్వీకరించి మనకి ఆరోగ్యాల్ని, ఐశ్వర్యాల్ని ఆయన ప్రసాదిస్తాడన్నమాట. చూడండి ఎంత అందంగా తయారైనాడో ఆయన విభూది ప్రియుడు కదా. అలంకారంలో చాలా ముందుంటాడన్నమాట. మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. రాత్రి వాహనము సేవ జరిగి అందరూ దీపాలు నీళ్ళల్లో వదులుతూ ఉన్నారన్నమాట. ఇలాంటి శివరాత్రులు మనము చాలా జరుపుకోవాలి. జాగరణలు చేయాలి, ఉపవాసాలు చేయాలి, అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాలి, అన్నదానాలు